హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత హరివిల్లు ఛానల్. సో ఈరోజైతే మా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మంచి మోటివేటివ్గా మాకు కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా ముగ్గులైతే పెట్టుకున్నామండి. మార్నింగ్ చాలా బాగా అనిపిస్తుంది. పొద్దున్నే 6 వరకు అయితే లేసాము. ఇవాళ కొంచెం హాలిడే అని చెప్పేసి కొంచెం లేట్గానే అయితే లేసానండి. తర్వాత ఈ విధంగా మొత్తము ఇట్లా ర్యాంప్ అంతా మొత్తం కడిగేసి ఈ విధంగా చెట్లతోనైతే కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తానండి. ఇప్పుడు ఇంట్లోకి అయితే వచ్చేసి మాఫ్ అయితే పెడుతున్నానండి. ఇల్లు మొత్తం ఈ విధంగా నీట్గా తుడిచేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న టిప్ అండి. మనము లైజాల్తో పాటు ఒక చిన్న కొంచెం మనం ఉప్పు కనుక వేసుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఇప్పుడు అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి మన చెట్లకున్న పూలు అనేవి తెంపిస్తున్నాను. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయండి. చూడండి, చెట్టు నిండా పూసాయి ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్స్ అయితే మొత్తం తెంపేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు చిన్న రోజ్ చెట్టు అండి. దాన్ని ఈ మధ్యనే పెట్టాను, కొమ్మలు తీసుకొచ్చి ఒక 2-3 పూల వరకు అయితే పూసింది. దాంతోపాటు ఈ గన్నేరు చెట్టు కూడా ఈ మధ్యలోనే తీసుకొచ్చాను నేను. ఇవి కూడా పూలు అనేవి వచ్చేస్తున్నాయి. ఈ పూలను అన్నిటిని అయితే తెంపుతున్నానండి. ఇక్కడ చూడండి, మల్లె చెట్టు కూడా చెట్టు నిండా ఎంత బాగా పూసిందో ఫ్లవర్స్. చాలా బాగా వస్తుందండి. చెట్టు నిండా వస్తాయి ఫ్లవర్స్. నాకు ఈ మధ్య కొంచెం వీలు కాక ఆకు అవి తెంపేయడం లేదు, కానీ ఆకు తెంపేస్తే చాలా బాగా వస్తాయి. ఈ నందివర్ధనం చెట్టు అయితే నేను ఒక ఊరు నుంచి అయితే తీసుకొచ్చానండి. దానికి మొలకలు అయితే రావట్లేదు. సో నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ అన్ని దేవుడికి అయితే ఈ విధంగా పెట్టేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి. నేను మామూలుగా థర్స్డే ఫ్రైడే చేసుకుంటాను, కానీ నేను వర్క్కి వెళ్ళిన రోజు అయితే కంపల్సరీ హాలిడే అయితే కంపల్సరీ అయితే చేసుకుంటానండి. పూజ ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకు ఒక చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా ఇంటి దగ్గరకి ఒక కూరగాయల అంకుల వస్తాడండి. ఈ విధంగా ఫ్రెష్గా కూరగాయలు అయితే తీసుకొస్తాడు. నేను వీక్ సరిపడా ఒకటేసారి కూరగాయలు ఈ విధంగా తీసుకుంటాను. నిమ్మకాయలు, మామిడికాయలు అయితే ఫస్ట్ టైము. ఇంతవరకు అయితే నేను మామిడికాయలతోటి పులిహోర ఎవ్రీ ఇయర్ అయితే చేస్తాను, కానీ ఇంతవరకు అయితే తీసుకోలేదు. ఇది ఫస్ట్ టైము. పప్పులో వేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి, వంకాయలు, దొండకాయలు, నెక్స్ట్ ఆలు తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ అయితే నేను ఫ్రిడ్జ్లోనైతే సదిరేసుకుందామని చెప్పేసి ఇంట్లోకైతే తీసుకెళ్ళి ఇక్కడ ఈ విధంగా మొత్తం చదిరేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఒక 15 డేస్కి వచ్చేసాయి. ఒక కేసు ఎగ్స్ వరకు తీసుకున్నాను. సండే అయితే చాలు, మా చుట్టుపక్కల వాళ్ళు అందరు తీసుకుంటారు, మేము కూడా తీసుకుంటాము. ఎగ్స్ కానీ కూరగాయలు కానీ 1 వీక్ సరిపడా ఒకటేసారి తీసుకుంటాను. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం వర్క్ వెళ్ళే టైంలో కూడా మనకు అంత హరిబరి ఉండకుండా మనము కర్రీస్ డైలీ ఏమేం చేసుకోవాలన్న ఐడియా ఉంటుంది. మనం తొందరగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతాము. ఈ విధంగానైతే చదిరేసుకున్నానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ టీవీ దగ్గర ఉన్న మొక్కలకైతే ఒక 2-3 డేస్కి ఒకసారి వాటర్ అనేవి ఈ విధంగా వేసేస్తానండి. కిచెన్లోకి అయితే తీసుకొచ్చి వాటర్ అనేవి వేస్తున్నానండి. ఇంకొకటి చిన్నది ఈ విధంగా బ్యాంబూస్ చెట్లు అంటారు కదండి, అవి మా పాపనైతే తీసింది. దాంట్లో వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నది. మామూలుగా మేము ఒక టూర్కి వెళ్ళినప్పుడు వీటి పిలకలు అంటే గడ్డలాగా ఉన్నాయి తీసుకొని వచ్చానండి. ఇవి పిలకలు వస్తాయి మేడం అని చెప్పారు తను. సరే చూద్దాంలే అన్నట్టుగానైతే తీసుకొచ్చాను. నిజంగానే వచ్చాయండి. మేము ఇవి పెట్టి ఒక 1 మంత్ వరకు అవుతుంది. మంచిగా పిలకలు ఇట్లా చెట్లలాగానైతే వచ్చేసాయి. చూడండి, నేను ఒక చిన్న బాక్స్ లాగా తీసుకొని దాంట్లో ఒక సీసా అది ఉండి దాంట్లో మా వాటర్లో వేసేసి దాంట్లో వేసాను. నేనైతే నైటే ఈ విధంగా సింక్ దగ్గర బాసన్లు అవన్నీ కడిగేసుకున్నాను నైటే. ఇప్పుడు పొద్దున్నే లేచి గ్యాస్ కౌంటర్ టాప్ అదంతా తుడిచేసుకొని నీట్గా ముగ్గులు అవి అయితే పెట్టేసుకొని ఉన్నాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా అండి. ఇప్పుడైతే నాటురవ్వ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ, దోశ అంటే కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కదా. ఇవాళ కొంచెం ఇల్లు చదరడం అవన్నీ సెట్ చేయడం వరకే టైం అయిపోయింది. ఉప్మా అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నాటురవ్వ ఉప్మా అనేది చేస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా వేసుకుంటానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, నెక్స్ట్ పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని దానికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని ఉప్పును కూడా వేసేసుకొని ఇప్పుడు వాటర్ మరుగుతుండగా మనము
నాటరవ్వని దాంట్లో వేసేసుకోవాలండి. నేను ఫస్ట్ దీన్ని వేయించుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది ముందు. నేనైతే వేయించుకొనే చేసుకుంటానండి. వేయించుకొని చేసుకోవడం వల్ల ఉప్మా అనేది మరింత రుచిగా ఉంటుంది. చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం పచ్చిగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది కొంచెం పచ్చిగా వాసన వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, నచ్చితే మీరు కూడా. ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే పెట్టించాను, వాళ్ళైతే తినేశారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈ మధ్యలో ఒకసారి చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాను అని చెప్పేసి మామిడికాయ పప్పు పాలకూరతోటి కర్రీ చేద్దామని చెప్పేసి ఈ విధంగానైతే అన్నీ కట్ చేసుకొని కుక్కర్లను అయితే వేసేసుకుంటున్నానండి. ఒక సైడు అన్నం, ఒక సైడు పప్పు అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఈలోపు ఈ బాసనలు అయితే అవి మొత్తం కడిగేసుకున్నాను. మొత్తం సింక్ దగ్గర పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ కుక్కర్ 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా మంచిగా మెదుపుకోవాలండి. మెదుపుకున్న తర్వాత ఈలోపు అయితే నేను స్టవ్ పైన ఒకటి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకున్నానండి. ఆయిల్ పోసేసుకునేలోపు ఈ విధంగా పప్పు మెదుపుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత నేను 2-3 ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఈ తాలింపులోకి మనము ముందుగా మెదిపెట్టుకున్న పప్పును కూడా దాంట్లో వేసేసుకుంటున్నానండి. పప్పునైతే వేసేసుకుంటున్నాను ఈ విధంగా. ఈ పప్పు అనేది ఒక 2-3 మినిట్స్ వరకు మనం స్టవ్ పైన ఉంచేసుకొని తర్వాత దించేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి. ఇటువైపు అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. థ్యాంక్ యూ.